సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను 3వ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కు సంబంధించిన ఆధారాలు రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇటు పార్టీ మార్పు వార్తల్ని ఖండించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. దోచుకున్న వాళ్లే పార్టీ మారుతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 3వ రోజు కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబడుతున్నారు. ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తల్లి శోభతో పాటు కుటుంబ సభ్యులను కలవడానికి ఓకే చెప్పింది. విచారణ సందర్భంగా ఎక్కువ మంది కలవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ముందుగా అనుమతి కోరిన వాళ్ళనే కలిసేందుకు పర్మిషన్ ఇస్తామని చెప్పింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య బంధువులను కలిసేందుకు అనుమతించింది. ఇటు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు కవిత. ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వానకు భారీ నష్టం జరిగిందన్నారు. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, బొప్పాయి పంటలతో పాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయన్నారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తో సంబంధం లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సస్పెండ్ అయిన ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఎవరో తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏంటో వార్ రూమ్ తో సంబంధం లేదన్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారే అధికార పార్టీలోకి పోతున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలలో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటూ పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన గురించి తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలం కూడా తెలియదు. కావాలని నాకు మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పినారు. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. పార్టీ మారుతారంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయోధ్యకు వెళ్తే బీజేపీలో జాయిన్ అయినట్లా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరుగుతున్న తెలంగాణను చిన్నా భిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్లా? యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. రాజకీయ కుట్రలో భాగమే కవిత అరెస్ట్ అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కవిత అరెస్టును అడ్డం పెట్టుకుని బీజేపీ ఓట్లు పొందాలని చూస్తోందని ఆరోపించారు. కవిత అరెస్టులో ఈడీ ఆఫీసర్లు యాక్టర్లు అయితే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మోదీని అన్నారు. కవిత కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారన్నారు సత్యవతి రాథోడ్. కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. సాయంత్రం ఈడీ కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. న్యాయవాది మోహిత్ తో కలిసి కవితతో ములాఖత్ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది.